మహారాష్ట్రలోని నాసిక్లో ఘోర ప్రమాదం జరిగింది. కారు బావిలో పడడంతో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది దుర్మరణం పాలయ్యారు. డిండోరి ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం శివాజీనగర్లో ఓ ఫంక్షన్కు కారులో వెళ్లింది. ఈ తెల్లవారుజామున తిరిగి వస్తుండగా కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న బావిలో పడిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు 2 క్రేన్లు గజ ఈతగాళ్ల సాయంతో కారుతో పాటు మృతదేహాలను బావి నుంచి బయటకు తీశారు. అయితే ఘటనపై పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పెద్దగా లోతులో లేని బావి నుంచి ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడకపోవడంపై ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీంతో పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఈ ప్రమాదానికి గల కారణాలపైన ప్రాథమికంగా పోలీసులు ఒక అంచనాకు వచ్చారా? ఏం జరిగింది అనే దానిపైన ఏం చెప్తున్నారు? నవీన్, నాసిక్ లో ఉదయాన్నే ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దిండోరిలోని శివాజీనగర్ ప్రాంతంలో ఒక బావిలో కారు పడిన ఘటనలో మొత్తం 9 మంది మృతి చెందడం జరిగింది. అయితే రోడ్డు పక్కన ఉన్న బావిలో ప్రమాదవశాత్తు కారు పడిపోయిందా లేదంటే ప్రమాదానికి గల కారణాలు ఏంటనే కోణంలో కూడా పోలీసులు ఇప్పటికే విచారణను వేగవంతం చేశారు. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. 9 మందిలో 6 చిన్నవారితో పాటు 2 మహిళలు సహా ఒక డ్రైవర్ కూడా ఉన్నట్టు పోలీసులు ప్రాథమిక విచారణ వెల్లడించడం జరిగింది. ఇక మృతుల కుటుంబాలకు ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల ఎక్స్గ్రేషన్ ప్రకటించడంతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ప్రధానంగా మంత్రి మాట్లాడుతూ కూడా దీనిపైన విచారణను చేపడుతున్నాం. ప్రధానంగా ఆ రోడ్డుకు అతి సమీపంలో బావి విధంగా అధికారుల నిర్లక్ష్యం ఇందులో స్పష్టంగా కనిపిస్తున్నది కూడా ఉదయం మహారాష్ట్ర మంత్రి సైతం కూడా ఇదే అంశం స్పష్టం చేసిన నేపథ్యంలో మరోవైపు కొంత అనుమానాస్పదంగా కూడా అయితే కారు బావిలో పడిన తీరు చూస్తుంటే దాదాపు బావి కూడా సరైన లోతు లేకపోవడం అనుమానాస్పదంగా కూడా వ్యక్తులు ఉన్నట్టు కూడా ప్రాథమిక అంచనాకు వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రమాదమే కారణమా లేదంటే ఇంకేమన్నా కోణం దీనిలో దాగుందన్న కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి వారి డెడ్ బాడీని కూడా కుటుంబ సభ్యులకు అప్పజెప్పిన పరిస్థితి తెలుస్తుంది. మొత్తం ఒకే కుటుంబానికి చెందిన వారిగా కూడా వీరందరూ మృతులు కూడా గుర్తించినట్టు తెలుస్తుంది. అయితే మృతుల్లో మాత్రం 6 చిన్నారులు ఉండడం అత్యంత బాధాకరమైన విషయం చెప్పాల్సింది. వారి కుటుంబానికి సంబంధించి మరో 2 మహిళలతో పాటు డ్రైవర్ కూడా మృతి చెందడం జరిగింది. అయితే ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యం ఉందా లేదన్న కోణంలో కూడా విచారణ అయితే కొనసాగిస్తున్నారు. థ్యాంక్ యూ సతీష్.